నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బూందీ అంటారు, కారపూస అంటారు. ఆ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇది రోటీస్లోకి, ముఖ్యంగా పూరీలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రసం చేసుకునేటప్పుడు రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూసేద్దాము. దీనికోసం నేను షాప్ నుంచి ఒక మంచి ఫ్రెష్ బూందీని తీసుకొని వచ్చాను. హాట్ బూందీని తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకున్నానండి. దాంతోపాటు 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, దాంట్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి, 2 సరిపోతాయి. 2 తీసుకొని దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నానండి. అలాగే పొయ్యి మీద అంటే కొంచెం మందంగా ఉండేదన్నమాట. మందంగా ఉండే కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర డైజెషన్కి మంచిది కాబట్టి, ఇది శనగపిండి కాబట్టి డైజెషన్కి వేసుకుంటున్నాను. దాంట్లోని ఈ జీలకర్ర వేగినాక ఈ పేస్ట్ని వేసేస్తున్నానండి. వేసేసి కొన్ని కరివేపాకు, ఒక 2 రెమ్మలు సరిపోతుందండి. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కళాయి కొంచెం మందంగా ఉన్నట్లయితే అది అడుగంటకుండా బాగా వస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. మూత పెట్టి లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలండి. లేదు అంటే మాడిపోకుండా ఉండాలి. కానీ దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాడిపోవడం కన్నా అడుగు అంటేస్తుందండి ఎక్కువ. అడుగంటకుండా మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. అలాగా కలిపి మూత పెట్టుకుంటున్నాను. దీన్ని కాసేపు ఫ్రై అయినాక ఇగోండి ఈ కలర్లోకి వస్తుంది. ఫ్రై అయినట్టే, ఇంకా పచ్చివాసన పోయి. ఇది ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఇందులోనే ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఎందుకంటే బూందీలో ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకుంటున్నాను. బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి. పసుపు కొంచెం వేసుకొని దాంట్లోని కొంచెం కారం కూడా వేసుకోవాలండి. లవంగాలు ఘాటు ఉంటుంది కాబట్టి కారం కూడా నేను కొంచెమే వేసుకుంటున్నాను. పిల్లలు తినేటట్లయితే కారం తక్కువ వేసుకుంటున్నాను నేను. దాన్ని కలుపుకోవాలండి బాగా. ఇట్లా ఆయిల్ సైడ్కి వదిలేస్తుంది చూసారా, అంటే ఈ పేస్ట్ బాగా ఫ్రై అయినట్టే. ఇంకా ఇది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. అడుగంటకుండా మనం ఇట్లా బాగా తిప్పుతూ ఉండాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇందులో ఇప్పుడు నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే చూసారా ఇలా సైడ్కి ఆయిల్ వచ్చింది చూసారా, అంటే ఈ పేస్ట్ ఇంకా ఫ్రై అయినట్టే. ఇందులో మనం బూందీని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలిపి, డ్రైగా కావాలనుకునే వాళ్ళు ఇట్లా కలిపి తీసుకోవచ్చండి. అంటే రైస్లోకి, కానీ కొంచెం ముద్దగా, పూరీలోకి కొంచెం ముద్దగా కావాలి కాబట్టి మనం దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు, ఒక గ్లాస్లోని సగం అన్నమాట, గ్లాస్లో సగం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అట్లా అయితే పూరీలోకి కొంచెం ముద్దగా బాగా వస్తుంది. అలాగని పేస్ట్ ఏం అయిపోదండి, బూందీలానే ఉంటుంది. ఇలాగ ఈ మసాలా అంతా బాగా పట్టాలి. బూందీకి పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలిపి ఇవ్వండి, ఇలా ముద్దగా తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్.